నాకేమో బోడి పాంట్ సబ్బు, దానికేమో సినీ తారలకు సౌందర్యానికి లక్ష సబ్బు. అదంతా నాకు తెలీదు. దానికేం తెస్తే నాకు అదే కావాలి. దానికి ఏం తెస్తే అదే నాకు తెస్తావా? పుట్టబొమ్మలా ఉండే అది నేను ఒకేలా కనిపిస్తున్నావా నీ కళ్ళకి? అయితే నీకు పాన్ సబ్ తెస్తాలే. అంతేలే, ఎంతైనా అదంటేనే నీకు మోజు ఎక్కువ. నాకు పాండ్స్, దానికి లక్ష తెస్తావా? ఇదెక్కడ గొడవే? ఇద్దరికి ఒకటే తెచ్చిన గోలే, వేరు వేరుగా తెచ్చిన గోల అయితే నేను ఎక్కడ తచ్చేది? దానికన్నీ ఫ్రెష్ ముద్దులో ఫ్రెష్ కౌగులింతలు ఇచ్చేసి మిగిలిన ఆగిస్తారా? వేష లేకుండా బయటికి వెళ్ళి పడుకోండి. ఏమే లెక్క పెడతా, పుట్టినరోజైనా నన్ను సంతోషంగా ఉండనివ్వవా? ఏమే బుట్టబొమ్మ, పెళ్లి రోజైనా వాటాకు రాకుండా ఉండలేవా? చూసినా నన్ను అడిపోసుకుంటావేమే చుప్పనతి సోర్పడక. నా కర్మకాలి, నా చేతులతో నీకు పెళ్లి చేసి నిన్ను నా సవితిగా తెచ్చుకున్నాను. దండాలు కృష్ణమ్మ గారు. నమస్కారం. ఏమేమంటారమ్మా? ఒక కొబ్బరికాయ, హారతి కర్పూరం, అగరొత్తులు, అరటిపళ్ళు, ఆ తర్వాత 2 మూల మల్లెపూలు. దండాలు సత్యబాబు గారు. ఏం కావాలమ్మా? ఒక కొబ్బరికాయ, 2 అరటిపళ్ళు, ఆకు ఒక్క, కర్పూరం, అగరొత్తులు, 2 మూల మల్లెపూలు ఇవ్వు. నాకు మల్లెలొద్దు, గులాబీలు ఇవ్వు. నా గులాబీలంటే అసహ్యం. మల్లెపూలు ఇవ్వు. ఇదిగోనమ్మా. నాకు ఈ 10 రూపాయలు వద్దు, వేరే 10 రూపాయలు ఇవ్వు. బాగానే ఉంది కదమ్మా, సరే ఇది తీసుకోండి. అర్చన ఎవరి పేరుతో చేయాలమ్మా? మా వారి పేరుతో చేయండి. పేరు కానిస్టేబుల్ కృష్ణయ్య, నెంబర్ 211. స్వామివారికి ప్రత్యేకంగా ఏమైనా వినిపించాలా? మా వారి త్వరలో ఎస్ఐ అవ్వాలని అర్చన చేయండి. శుభం. పూజారి గారు, మావారి పేరుతో కూడా అర్చన చేయండి. అలాగే, పేరు కోరిక చెప్పండి. పేరు కానిస్టేబుల్ కిష్టయ్య, నంబర్ 211. త్వరలోనే ఎస్పీ కావాలని అర్చన చేయండి. శుభం. అలాగే. ఓం శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కానిస్టేబుల్ కృష్ణయ్య నంబర్ 211 ప్రమోషనార్థం పరమేశ్వర పూజాం కరిష్యామి. అదేమిటి ఓం ఇద్దరికి ఒకే పూజ చేస్తున్నారు? ఓం విడివిడిగా చేయండి. దీన్నే 2 in 1 పూజ అంటారమ్మా. ఏమిటి 2 in 1 పూజ? ఆ పేరు గల పూజ నేను ఎక్కడా వినలేదే. అవునమ్మా, స్వామి ఇద్దరు పిల్లల ముద్దుల స్వామి అంటే 2 in 1. కానిస్టేబుల్ కిష్టయ్య కూడా ఇద్దరు పిల్లల ముద్దుల పోలీసు అంటే 2 in 1. కనుక అర్చన కూడా 2 in 1 చేస్తే చాలు. ఓం గంగాధరాయ నమః, ఓం ఉమామహేశ్వరాయ నమః. అదేమిటి రుక్కు లుక్కు మారిపోయింది? ఆ సంచి దానికేనా? దానికే అయిపోయాను. రుక్కు రుక్కు, నీకోసం ఏం తెచ్చానో చూడు. పాండ్స్ డ్రీమ్ ఫ్లవర్ సోప్. ముందా లక్క పెడతకి ఏం తెచ్చారో చెప్పండి. లక్క పెడతా. ఓ సత్యా, లక్ సోప్. అవునులేండి, నాకేమో బోడి పాంట్ సబ్బు, దానికేమో సినీ తారలకు సౌందర్యానికి లక్ష సబ్బు. అదే నాకు మండుద్ది. దానికంటే ఇదే ఖరీదు ఎక్కువ. అదంతా నాకు తెలీదు. దానికేం తెస్తే నాకు అదే కావాలి. మొన్న సత్య మీద కోపం వచ్చి చెంపదెబ్బ కొట్టాను. నిన్ను కొట్టనా? కొడితే అది ఏడ్చిందా సంతోషించిందా? మీరు కాకపోతే నన్ను ఎవరు కొడతారు? కొట్టండి అని రెండో చెంప కూడా చూపించింది. అయితే నన్ను కూడా 2 పక్కల కొట్టండి. కొట్టండి కొట్టండి. చెవులు దొరికాయి. అయిపోయింది. ఏమండి, నీకోసం ఇంకా ఏం తెచ్చానో తెలుసా? ఏమీ వద్దండి,
జీవితాంతం ఇలా చెవులు నివృత్తూ కూర్చున్నా చెప్పండి. కిట్టు నువ్వు ఇక్కడ ఇలా చెవులు నివృత్తూ కూర్చోవడమేనా? నా అతిగతి పట్టించుకోవడం ఏమైనా ఉందా? వస్తున్నా. ఎక్కడికి? అదే సత్య బ్యాగ్ కూడా ఇచ్చి రావాలి కదా. ఆ మాత్రం దానికి మీరు వెళ్ళాలా? కానిస్టేబుల్ చేత పంపించండి. హలో, నేను కానిస్టేబుల్నే, ఎస్ఐని కాదు. అవును, ఎస్ఐ కాదు. పెళ్లి చూపులప్పుడు ఎస్ఐ అని అబద్ధం చెప్పి నన్ను మోసం చేశారు. అదే నాకు మండుద్ది. నేను అబద్ధం చెప్పానా? మా నాన్న అలా చెప్పిన విషయం కూడా నాకు తెలియదు. ఏమైతేనే నాకు అన్యాయం జరిగిపోయింది, మోసం దాకా జరిగిపోయింది. ఏమిటి గొడవంతా? రుక్కు, ఏదో ఒక రోజు నేను కూడా ఎస్ఐని అవుతాను. సర్లేండి, ఇప్పుడు అదంతా ఎందుకు? ఆ సబ్బు దాని మొహం కొట్టేసి త్వరగా వచ్చేయండి. అలాగే. ఏమండి, ఆ లక్క పెడితే అసలే టక్కరది. పొంపుల వల్ల సొంపుల గాలం వేస్తే పడిపోకండి. పడిపోను, వెంటనే వచ్చేస్తా. వస్తానని ఒట్టేసి చెప్పండి. ఒట్టు, సరేనా? అసలే కొత్తూరు, ఆలస్యం చేస్తే భయం వేస్తుంది. త్వరగా వచ్చేయండి. అలాగే. ఇదిగో లక్షం. దానికి లక్షబ్బే. అంటే ఏమిటి నీ ఉద్దేశం? దానికి ఏది తెస్తే అదే నాకు తెస్తావా? బుట్టబొమ్మలా ఉండే అది నేను ఒకేలా కనిపిస్తున్నావా నీ కళ్ళకి? అయితే నీకు పాన్ సబ్ తెస్తాలే. అంతేలే, ఎత్తైనా అదంటేనే నీకు మోజు ఎక్కువ. నాకు పాండ్స్, దానికి లక్ష తెస్తావా? ఇదెక్కడ గొడవే? ఇద్దరికి ఒకటే తెచ్చిన గోలే, వేరు వేరుగా తెచ్చిన గోల అయితే నేను ఎక్కడ చచ్చేది? అవునులే, అదేమో నీ పట్టపురాడి కదా, దాంతో పళ్ళికిలిస్తూ మాట్లాడతావు. నా దగ్గరకు వచ్చేసరికి చిరాకులు పరాకులు. నా కర్మ కాలి పెళ్ళ ఉన్నవాడిని పెళ్లి చేసుకున్నాను. అయిపోయింది. కిట్టుయా, నువ్వు ఇలా మెడని చేసి నిగురుతుంటే నీ చేతి స్పర్శకు నేను మైనల్లా కరిగిపోతున్నాను. కిట్టు, ఏమండి, ఒట్టేసి కూడా రారు కదూ. అమ్మో, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. ఆ బుట్టబొమ్మ ఇంటికేనా? కాదు, నైట్ డ్యూటీ ఉంది. నాకు కూడా నైట్ డ్యూటీ ఉంది. సత్య, నేను వెళ్ళకపోతే ఆత్మహత్యలు జరిగిపోతాయి. సర్లే వెళ్ళు. థ్యాంక్స్. నాతో సవ్యంగా కాపురం చేయట్లేదని మా పాదాసు నీకో లెటర్ రాస్తాను. అమ్మో, పాత దాత. అమ్మో, నైట్ డ్యూటీయా? ఆ డ్యూటీ కంటే నాకు ఈ డ్యూటీ ముఖ్యం. నువ్వంటే నాకు లవ్, కిట్టు, ప్యార్, ప్రేమ, కాదల్. కిట్టయ్యా, నీ మెడ నిమురుతాను. ఏమండి, ఏమిటివి? ఏవి? నేను జడలో మల్లెలు పెట్టుకుంటే మీ గుండెల మీదకి గులాబీ రేఖలు ఎలా వచ్చాయి? అయిపోయాను. అరే, గులాబీలు, రోజెస్ ఎలా వచ్చాయి? దాని దగ్గరికి వెళ్ళి వచ్చారు కదా. అవును, వెళ్ళి సబ్బులవి ఇచ్చొస్తానని చెప్పే వెళ్ళాను కదా. అంతే. అంతే అయితే దాని జడలో గులాబీలు మీ గుండెల మీదకి ఎలా వచ్చాయి? ఎలా వచ్చాయి? నా పెదాల ఎర్రదనం నీ మల్లె పువ్వుల్లోకి పాకి మల్లెపూలు గులాబీ పువ్వులాగా ఎర్రబడిపోయాయి. నంగరాజు కబుర్లు చెప్పకండి. మీరు ఇంటికి వస్తేనే నిద్ర అన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందండి. మనసు ఎక్కుతే కాళ్ళు పట్టమన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందండి. అదే నాకు మండుద్ది. నాకు అంతకన్నా మండుద్ది. దానికన్నీ ఫ్రెష్ ముద్దులు, ఫ్రెష్ కౌగులింతలు ఇచ్చేసి మిగిలిన ఆగిస్తారా? అది కాదు రుక్కు. వేష లేకుండా బయటికి వెళ్ళి పడుకోండి. వద్దు, సామాన్లు సర్దొద్దు, నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. కొత్తగా ఊళ్ళో దిగి గంట కాలేదు, ఇంట్లో సామాన్లు కూడా సర్దలేదు, ఇంకా ప్రయాణ బడలికి కూడా తీరలేదు, అప్పుడే ట్రాన్స్ఫరా? ఈసారి ఏం ఘనకార్యం చేశారు? మా ఎస్ఐ గారు ఇంటి పనులు చేయమన్నాడు. అలాంటివి మన ఒంటికి పడవని స్ట్రాంగ్ గా చెప్పాను. ఇంకే స్ట్రాంగ్ గా ఓ తన్నుతాడు. ఈ ఊళ్ళో తంతే ఆ ఊరికి, ఆ ఊళ్ళో తంతే ఇంకో ఊరికి. ఇలా ఎంతకాలం అండి? మీరే ఎస్ఐ అంటే నాకు ఈ బాధలు ఉండేవి కాదు కదా. అసలు పెళ్లి చూపులో మీరు ఎస్ఐ అని ఎందుకు అబద్ధం చెప్పారు? అదే నాకు మండుద్ది.
ఇప్పుడు ఆ గొడవలన్నీ ఎందుకు? మనం అర్జెంట్ గా బయలుదేరాలి. పిచ్చి మొహం దాన్ని ఎస్ఐ అంటే నమ్మేసి పెళ్లి చేసుకున్నాను. మళ్ళీ అదే లూప్ వేయకు. అప్పుడే లోపెందుకోండి. అయ్యో, నేను చెప్పింది అది కాదు. చెప్పిందే తిరిగి తిరిగి చెప్పడం. ముందు ఇవన్నీ సర్దు, అవతల బస్సుకు టైం అవుతుంది. ఇప్పుడే అన్ని విప్పాను, మళ్ళీ సర్దడం నా వల్ల కాదు బాబు. నీ వల్ల కాదా? మ్హూ. అయితే నేను సచిన్ తీసుకు వెళ్ళిపోతాను. దాన్ని తీసుకెళ్తారా మిమ్మల్ని? అమ్మో, కొట్టకు, నేనే సర్తాను. త్వరగా సర్దండి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. పుట్టినరోజు నాడు చెప్పే శుభాకాంక్షలు, పెళ్లి రోజు నాడు చెప్పేవి శుభాకాంక్షలు కాదు, మరి శృంగారకాంక్ష. అవి రాత్రికి చెప్తాను. అయితే ఓ కండిషన్, నువ్వు రాత్రంతా ఇక్కడే ఉండాలి, హెడ్ క్వార్టర్స్ కు వెళ్ళకూడదు. వెళ్ళకపోతే రుక్కు వచ్చి గొడవ చేస్తుందేమో. అంటే నా పెళ్లి రోజు కూడా అది షేర్ చేసుకోకుండా ఉండలేదా? ఐడియా. సాయంకాలం మనూరు గెస్ట్ హౌస్ లో రూమ్ బుక్ చేసి ఉంచుతాను. నువ్వు సాయంత్రం అక్కడికి వచ్చేసేయి. నేను డ్యూటీ ఫినిష్ చేసిన అక్కడికి వస్తాను. అప్పుడు మనకు రుక్కు బాధ ఉండదు. ఈ ఐడియా బాగుంది. మీకు ఇష్టమైన మువ్వంకాయ కూర చేసి తీసుకొస్తాను. సాయంత్రం త్వరగా వచ్చేయండి. గురుగారు, నా కోసం నా పెద్ద భార్య వస్తే నేను ముఖ్యమైన పని మీద పక్క ఊరికి వెళ్ళాను చెప్తారా? అలాగే లేవయ్యా. థ్యాంక్ యూ సార్. పర్వాలేదు. చూడు బాబు, అర కేజీ ఆల్ వెరైటీ స్వీట్స్ ఇవ్వండి. అరే మీరు వచ్చారా? అవును, నువ్వు వచ్చావు, నేను అరే వచ్చాను. మర్చిపోయారనుకున్నాను, మీకు గుర్తుందన్నమాట. బ్రహ్మాండంగా గుర్తుంది. ఏ విషయం? ఈ రోజు నా పుట్టినరోజు అన్న విషయం. కరెక్ట్, నీ పుట్టినరోజు నాకు గుర్తుంది. ఇవాళైనా లక్క పెడత పోరు లేకుండా మన ఇద్దరమే హాయిగా గడపాలని ఒక ప్లాన్ వేశాను. స్టేషన్ కి బయలుదేరాను. ఎందుకు? మన ఇద్దరు ఇటు నుంచి ఇటే ఒక చోటుకి వెళ్ళాలి. నీకు ఇష్టమైన అరకుడుని తెచ్చాను, మీ డ్రెస్ కూడా తీసుకొచ్చాను. ఇవాళ నాకు పొరుగురులో నైట్ డ్యూటీ ఉంది, కుదరదు. అదేం కుదరదు, మీరు నాతో వస్తున్నారు అంతే. రండి సైకిల్ చేస్తాను. రండి. ఎప్పుడు నిద్రేనా? దిగండి. మనోళ్ళు గెస్ట్ హౌస్ తీసుకొచ్చాడు. ఈ గెస్ట్ హౌస్ బుక్ చేశాను. అమ్మో, రండి. మీది రూమ్ నెంబర్ 5. ఇదిగోండి కీస్. ఇప్పుడే వస్తాను సత్యం. ఉండమంటుంటే పదండి. ఆ లక్క పెడతని భలే మాయ చేసి తీసుకొచ్చాను కదూ. సత్యా, అది రుక్కు. ఏమే లక్క పెడతా, పుట్టినరోజైనా నన్ను సంతోషంగా ఉండనివ్వవా? ఏమే బుట్టబొమ్మ, పెళ్లి రోజైనా వాటాకు రాకుండా ఉండలేవా? నీ పెళ్లి రోజు నాకేం తెలిసే? నా పుట్టినరోజు కాబట్టి నా మొగుడిని నేను తెచ్చుకున్నాను. ఆహాహాహా, ఏమి తెలియనట్టు నన్ను అడుగుతావేంటే? ఆడు నా మొగుడు కాదా? ఈ రోజు నా పెళ్లి రోజు కదా? నా అంగరాచి దొంగ బుర్ర. ఎప్పుడు చూసినా నన్ను అడిపోసుకుంటావేమే చుప్పనతి సూర్పడక. నా కర్మకాలి, నా చేతులతో నీకు పెళ్లి చేసి నిన్ను నా కవితగా తెచ్చుకున్నాను. నేను గనక ఒప్పుకోకపోయింటే నీ బ్రతికి ఏమయ్యేదో ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు ఒప్పుకోకపోతే తప్పుకునేలా చేసి పెళ్లి చేసుకునేదాన్ని. నిన్ను ఆపండి. ఏం చేస్తానా? మీరిద్దరూ ఇలా సద్దాం హుస్సేన్ జార్జ్ బుష్ లో పోటీ పడి యుద్ధం చేస్తుంటే నేను పారిపోతాను. అసలు ఈ సద్ది నన్ను తెచ్చి నా నెత్తి మీద పెట్టినందుకు ఈ ననాలి. నమస్తే సార్. నమస్తే. ఏంటి ఇక్కడ కూర్చున్నారు? ఈ 2 రూములోను 2 విఐపీలు పెట్టి నన్ను బందోబస్తు పెట్టారు. విఐపీలా? వెళ్ళా. బీపీ కేసు లాగా ఉన్నారు. తెలుగు